ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీలో చాలామంది యువకులు ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో కొన్ని పార్టీల నుంచి కూడా రిజైన్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వా చేసుకోవడం కూడా జరిగింది. రాబోయే ఎన్నికల్లో మనం వస్తున్నాము. ఇంతకుముందు రాజుల కాలం ఉండే, అప్పుడు రాజు కొడుకు రాజును అడిగేయాలి అని చెప్పి ఇలాంటి ఉద్దేశం ఉండే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మన అందరినీ ఒక హక్కు ఇచ్చింది. ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క సామాజిక ప్రజలు రాజకీయంలో రావాలి అని చెప్పేసి. రాజకీయంలో మనం చూస్తున్నాం, చాలా వరకు 45-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు సర్పంచ్గా చేసిర్రు, ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌన్సిలర్ చేసిర్రు, మళ్ళీ వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. సో దీనివల్ల యువతకి ఏం దారి దొరకలేదు. రాజకీయంలో కేవలం ఆమ్ ఆద్మీ పార్టీయే వాళ్ళకు ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీ కౌన్సిలర్గా వాళ్ళకు ఒక తయారు చేసి రాబోయే లోకల్ పార్టీ ఎన్నికల్లో వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.